మాట్లాడుతున్నాను సార్. మీరు వెంటనే ఇక్కడ బయలుదేరి రావాలి సార్. ఇక్కడ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. రజనీకి అబ్బాయికి పెళ్లి నిశ్చయమయ్యేలోగా ఈ విధంగా జరుగుతుందని మాత్రం అనుకోలేదు. నువ్వు బాధపడకు మామయ్య. పెద్దవాడివి నువ్వే దిగులు పడితే చిన్నపిల్ల రాజీ ఏమవుతుంది? బావా, నువ్వేమనుకోకపోతే నాదో చిన్న కోరిక. మరేం లేదు, మా అబ్బాయి పర్వతాలకి రజనీకి అనుకున్నట్లు పెళ్లి జరగలేదు. పోనీ మన చిన్నమ్మాయి రాజుకి వీడికి అదే ముహూర్తాన్ని పెళ్లి చేస్తే బాగుంటుంది అని. అవును మామయ్య, నీ కల్లుని కావటం కంటే నాకు ఆనందం ఏముంది? పైగా నువ్వు చెప్తే రాజు కాదండి కూడా. అక్కపోయిన దుఃఖంలో ఉన్న దాని దగ్గరకు వెళ్ళి నీ కాళ్ళకు పారాణి రాసుకుంటావా అమ్మా అని ఎలా అడగను? పోయిన మనుషులతో పాటు అందరం పోతామేంటి? 3 ముళ్ళు పడిన తర్వాత 3 క్షణాల్లో రాజంతా మర్చిపోతుంది. మర్చిపోవడానికి పోయింది ఆస్తి ఐశ్వర్యం కాదు మావయ్య. నాతో పాటు నా తండ్రి రక్తాన్ని పంచుకు పుట్టిన మా అక్క కన్నీటితో మునిగిపోయిన ఇంటికొచ్చి కళ్యాణం గురించి మాట్లాడడానికి మీకు మనసులా వచ్చింది? అది కాదమ్మా, అక్క అయిపోయిన బాధ మాకు మాత్రం లేదంటావా? ఉంటే ఇలా మాట్లాడరు. మా అక్క జబ్బు చేసి చనిపోలేదు, పిరికితనంతో ఆత్మహత్య చేసుకుంది. ఆ ఆత్మహత్యకు కారణం ఎవరో తెలుసుకునేంత వరకు ఈ ఇంట్లో పెళ్లి బాజాలు వినపడము, పచ్చని తోరణాలు కలపడము. చూసావా నాన్న, పేతాశ్రీని ఎంత గొప్పగా యాక్ట్ చేశాను. అందుకే నన్ను అందరూ నవరస నటన సార్వభౌమ అంటారు. ఏంటి గురు, బాస్ చెప్పినట్లు వరద బాధితులకు చేరవలసిన కల్తీ బియ్య బస్తాలు ఈ లారీలో ఉన్నాయి. మీరు తీసుకొచ్చిన బియ్య బస్తాలు మన గోడౌన్లో పెట్టించండి. ఓకే గురు. ఎవరైనా అడ్డు వస్తే ఏసి పారేయండి. అవన్నీ మేం చూసుకుంటాం గురు. ఓకే ఓకే. లారీని తీసుకుపోయింది నాగు అని నీ బాసుకు చెప్పు. నోరు మూసుకుని ఊరుకున్నాడా సరే, లేకపోతే నాగస్వరం ఊదమను పడగ విప్పుకుని వస్తాను కాటేయడానికి. అమ్మా, చెప్పినట్లుగా వరద బాధితుల కోసం ప్రభుత్వం పంపిస్తున్న ధాన్యాన్ని దోచుకొచ్చానమ్మా. దోచుకొచ్చిన ధాన్యాన్ని దాచిపెట్టు, అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది.
దేశాన్ని కాటు వేసిన ఆ నాగు కోరలు విరగొడతాను. నీకు చేసిన ద్రోహానికి ఉరితాడు బహుమానంగా ఇప్పిస్తాను. ఈ సమ్మని కూడా తీసుకురా. అలాగే సార్. నువ్వెక్కడికి బయలుదేరావు? నేను కూడా రాజీతో పాటు ఊరెళ్తున్నాను మామయ్య. నేనే వెళ్ళమన్నాను బావా. రాజ్య మనశ్శాంతి కోసం ఊరెళ్తుంది కదా, మనతో ఉంటే బాగుంటుందని. నేనక్కడ ఉంటే నేను వెతుక్కుంటున్న మనశ్శాంతి నాకు దొరకదు. రాజీ పేరుకు పర్వతాలనే కానీ మనసు వెన్నమొద్దంతా. నేనేమీ ఇబ్బంది పెట్టను, నీతో పాటే ఉంటాను. నువ్వు తినమంటే తింటాను, నోరు మూసుకుంటే మూసుకుంటాను. ఓన్లే రాని అమ్మా, బావే కదా. సర్లే రమ్మను. గుడ్ బై మామయ్య, వస్తానన్నా. మంచి బుద్ధుందా నీకు? బుద్ధులేంది నాకు కాదు, కళ్ళు లేని నా వెనకాల వచ్చినాడికి. ఏమయ్య ఉన్నాయి నీకు? మనకున్నదే ఆ అందమైన కళ్ళు. మిస్టర్ బొండం, బాగుండామా? బాగుండామంటే తారు డబ్బాలాగా, పెట్రోల్ ట్యాంకు లాగా, సారాయి ట్యూబ్ లాగా ఉన్నావని అర్థం. ఇదిగో, నేను అమాయకుడిగా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. అసలే నేను నవరస నటన సార్వభౌముణ్ణి. తింటం మొదలు పెట్టానంటే 25 ఇడ్లీ తింటాను, తన్నటం మొదలు పెట్టానంటే చిన్న ఇడ్లీలు కక్కేదాకా తన్నులు తింటావు, అంతే కదా? ఇదిగో, బావా, నువ్వు కనపడిన వాళ్ళందరితో తగులాటానికి వచ్చావా? మిస్టర్ బొండం, నా పేరు పర్వతాలు. ఆ పర్వతానికి బొండానికి పెద్ద తేడా లేదులే. ఇదిగా, ఏయ్, ఆ పిల్లెవరు? నీకు అనవసరం. నీ భార్య అయితే ఎంత బాగున్నా. తిడితే తిట్టావు కానీ చక్కటి తీయట పడి చెప్పావయ్యా. మై నేమ్ ఈజ్ రాజా. రాజో గాజో నాకెందుకు? మర్యాదగా మాట్లాడడం నీకే మంచిది. మానవతుల దగ్గర నేను ఎప్పుడు మర్యాదగా ఉంటాను మేడం. మీ భార్య అని అడిగానే గాని మీ ఉంపుడు గట్ట అని అడగలేదే. Shut up. ఆ పేరు గల ఊరు ఈ ట్రైన్ వెళదమ్మా, బెంగళూరు వెళ్తుంది. సారీ, బెంగళూరుకు రెండు టికెట్లు ఇవ్వండి. హాయ్. సారీ మేడం, ఆ గాడ్ పిలిస్తే పరగడం మానేసి కొన్ని యుగాలయ్యింది. Shut up. అదేమైనా మీ ఇంటి పేరా? ఒకటే కలర్ ఇస్తున్నారు. Shut. అసలు నాతో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది మరీ బాగుందండి. ఈ పెట్టెను పలకరిస్తే మాట్లాడుతుందా, ఈ బెర్తను పలకరిస్తే సమాధానం చెప్తుందా, ఈ డ్రెస్సును పలకరిస్తే బదులు చెప్తుందా, ఈ బుక్ని. బావా, పరాయి మగవాడు నా మీదకి ఇలా వస్తుంటే దున్న పొద్దులా చూస్తూ కూర్చుంటావే? ఏయ్, అసలే నా పేరు పర్వతాలు. నాకు రేగిందంటే నీ బతుకు పానకాలే. ఏయ్, ఇటు రా. ఎందుకు? రా చెప్తాను. అలాగే. అమ్మా, శ్రీకల్లా నీ మరదలు నీ మీద ప్రేమ వలకపోయాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? నేను సైగ చేసినప్పుడల్లా నీ మరదను చూసి నవ్వుతూ ఉండు. పిచ్చివాడ, నవరసాల్లో ఏ రసం కావాలన్నా కన్ను మూచి కన్ను తెచ్చేలాగా నటించగలను. నువ్వే బెంగపెట్టుకోకు. ఏ బావా, ఈ కథంతో మాట్లాడితే ఏమీ లేదు, క్షమార్పణ చెప్పుకుంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు పక్కకు తప్పుకుంటే పైకి ఎక్కుతాను. ఏమిటి? అదే బెర్త్ పైకి. థ్యాంక్ యూ. ఏ బావా, నీకు
నువ్వు ఇలాగే చచ్చినట్టు పడి ఉండు. కార్డ్ సీట్ ఛాన్స్ వచ్చింది, బాగా నటించు. పర్వతాలు, ఓ మై గాడ్, కొంప మురిగింది. వీడు నిజంగా చచ్చిపోయాడు. అమ్మో, 5 నిమిషాల్లో స్టేషన్ వస్తుంది. 6వ నిమిషంలో జనం లోపలికి వస్తారు. 7వ నిమిషంలో వీడి 7 జనం చూస్తారు. 8వ నిమిషంలో పోలీసులు వస్తారు. 9వ నిమిషంలో నిన్ను అరెస్ట్ చేస్తారు. 10వ నిమిషంలో నువ్వు కింద పడిపోతావు. ఇక నేను ఊపిరి పెట్టాను. ఎలా అవుతామని యాక్టింగ్. ఇదేంటి మా మర్దల పిల్ల పడిపోయింది ఏమిటి? ఏం కంగారు పడకు. నీ ప్రేమలో పడేయడానికి ఇదో రకమైన యాక్టింగ్. ఇదిగో, నీ మరదలు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? ఈ స్టేషన్ లో కిందకి దిగిపోయి పక్క కంపార్ట్మెంట్ లోకి ఎక్కేసాయి. నీ మరదలు నీ గురించి కలవరించాలని నేను ఏర్పాటు చేస్తాగా. నిజంగా కలవరిస్తుందా? నీ బాండాం పర్సనాలిటీ మీద ఒట్టు. ఇక చూసుకో, మన్మధుల్లాగా శృంగార రసం యాక్ట్ చేయడానికి నువ్వు పిలిచినప్పుడే వస్తాను. నాటిక ఎన్ని ఫ్యామిలీ సార్? ఎంతమంది అయితే నీకు ఎందుకయ్యా? ముందే పోయి తొందరగా డబ్బులు ఇవ్వండి, బండి 2 నిమిషాలు అవుతుంది. తిన్న తర్వాత ఇస్తానయ్యా, ముందు ఇడ్లీ. తిన్నాక భలేవారే, ఇవన్నీ తినాలంటే బండి బెంగళూరు వెళ్ళిపోతాయి. బా, తిన్న తర్వాత ఇస్తానయ్యా. తొందరగా ఇవే డబ్బులు. ఉండవయ్యా, చేయగడుకొని ఇస్తా. పడిపోయిందయ్యా. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ముందు మర్యాదగా డబ్బులు ఎక్కడ పెట్టు. నిజంగా పడిపోయిందయ్యా. అరే బండి వెళ్ళండి. నిజంగా పర్సు పోయిందా? పోయిందయ్యా. నీ బాబుగారి ఇడ్లీలు అనుకున్నావా? నువ్వు కొట్టిందని సరిపోయింది రాబోయా. బండి కదిలి నాగవయ్యా. బావా, చనిపోయిన మీ బావ భౌతికాయాన్ని నదిలో తోచేశాను. మీరేం భయపడకండి. ఇదిగో, అతని జ్ఞాపక చిహ్నంగా ఈ పర్సు మిగిలింది, ఉంచుకోండి. మీరేమీ భయపడకండి. ఈ రహస్యం మన ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు. నేను మనసు మార్చుకుని పోలీసులకు చెప్పాను అనుకోండి, మీ మెడ చుట్టూ ఉన్న ఈ అందమైన కుర్చీలకు బదులుగా తాటినారతో చేసిన ఉరుతాడు బిగుసుకుంటుంది. మీరు మనసు మార్చుకోకండి. మనసు మార్చుకోవటం మా వంశంలోనే లేదండి. మీరు మాత్రం మీ గుండె నిబ్రం చేసుకోండి. మీ బావ ఏమయ్యాడని ఎవరైనా అడిగితే మధ్యలో దిగిపోయి సన్యాసంలో కలిసిపోయాడని చెప్పండి. ఏమండి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా మీ గదిలోకి వస్తే అదే బాగున్నారా అని మాత్రం అడుగుతానండి, అంతే. సారీ అండి, ట్రైన్ ఆగింది. మీరు మీ గుండె నిబ్రం చేసుకుని దిగండి. కాఫీ తాగి వెళదామా? అక్కర్లేదు. నేను మీకోసం శవాన్ని మాయం చేశాను. మీరు నా కోసం కాఫీ కూడా తాగలేరా? తాగుతాను. థ్యాంక్ యూ. రాజీ, రాజీ, నా మీద నీకు ప్రేమ పెరిగిపోయిందా? మోహం వ్యామోహం పెరిగిపోయా? ఇదే రాజీ, నన్ను కొడతా? సారీ బావా, ఇతను నువ్వు చచ్చిపోయావని చెప్పాడు. ఏమయ్యా? ఎవడు వీడు నన్ను కొడుతున్నాడు? మా హాకీ టీమ్ తో చెప్పి కాళ్ళు ఏర్కొట్టించా. నేను రాజీ మామయ్య కొడుకుని, వరుసగా బావని. అయితే కనిపించిన వాళ్ళందరితో సరసాలాడాలా? ఏమిటి అలా చూస్తున్నావు? రా వెళ్దాం. భద్రాజీ తీసుకురావయ్యా.
ఐమ్ సారీ అండి